పీక్ పారేయండి. వేములవాడలో కూడా రాజన్న టెంపుల్ లో వేములవాడలో అక్కడ కూడా పీక్ పారేయండి అంటే ముస్లింస్ కి వ్యతిరేకము. రెండోది ఏంటి, అంబేద్కర్ ఎవరు, క్రిస్టియన్ కదా, అందుకు ఆయన కూడా వేసుకుంటుంది. అంబేద్కర్ అంటే ఎవరు, రాజ్యాంగ నిర్మాత, మొత్తం రాజ్యాంగాన్ని నిర్మించాడు. పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండాలి, పోలీసుల యొక్క పని ఏంటి, కోర్టుల యొక్క పని ఏంటి, లాయర్ల యొక్క పని ఏంటి, గవర్నమెంట్ యొక్క పని ఏంటి, గవర్నర్ యొక్క పని ఏంటి, ప్రధానమంత్రి ఏం చేయాలి, ముఖ్యమంత్రి ఏం చేయాలి, ఎమ్మెల్యే ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, ప్రతి ఒక్కటి మానవ హక్కులు ఏంటి, మన ఫండమెంటల్ రైట్స్ ఏంటి, అన్ని ఆయన అంత కష్టపడి రాశాడు. ఒక 300 మంది సలహాదారులు తీసుకొని హలో ఇంకో బుజ్జి కూడా అలాంటి వ్యక్తిని తిట్టడం అనేది చాలా ఘోరం. దాని మీద కేసులు అయ్యాయి. దాంట్లో ముఖ్యంగా 10 లక్షలు తీసుకొని ఏమి పూజ చేస్తాను, నీకు పిల్లలు పుట్టిస్తాను వాళ్ళు కూడా మోకి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. అయినా సిగ్గులే సత్య, పూజ చేస్తే పిల్లలు పుడతారని 10 లక్షలు ఇట్లా ఎట్లా చేసుకోవాలి? జనాలు అంత గొర్రెల్లా ఉన్నారు. చాలా మంది రాజకీయ నాయకులకి కూడా ఆమె పూజలు చేసింది. ఆమె వల్లనే రాజకీయాలు మొత్తం మారిపోయినాయి, గవర్నమెంట్లు మారిపోయినాయి అని అంటున్నారు కదా. మరి నన్ను కూడా మార్చమ్మా, నేను ఇప్పుడు అమ్మాయిగా మార్చమంటే అమ్మాయిలాగా మార్చుంటే నాకు ఎమ్మెల్యే కావాలనుకుంటున్నా. మరి మార్చుతురా, నీ పూజ ఎంత పని చేస్తుందో దా తల్లి. నీ పూజ నేను చేస్తాను, నువ్వు దొరకాలే. జుట్టు కట్ చేసి చెప్పులు మెడకేసి అగోరి జుట్టు ఒరిజినల్ కట్టాలి పుట్టాలి అంటావు. నీ కట్టాలి దౌడలు వాలుగుతాయి. లిప్స్టిక్ ఏ బ్రాండ్ అడగండి. నీ బతుకు చెడా ఆ పంది మొక్కనికి లిప్స్టిక్ పెడుతుంది ఇట్లా, పాండ్స్ పౌడర్, ఆ పొచ్చ పళ్ళు బయటికి వెళ్తాయి ఇట్లా పెడతాయి. నువ్వు దగ్గర ఇక్కడ పాట పాడచ్చు కదా అగోరి గురించి ఏదన్నా. పాడు రారా, ఏదన్నా పాట పాడురా. నిన్ను వదలనురా, నిన్ను కాశీకి తీసుకుపోతారా, నీతో సావేరా, నా చెప్పులు దెబ్బలరా, ఒరే అగోరిగా నువ్వు ఎక్కడున్నా నిన్ను మాత్రం వదిలిపెట్టంరా. ఓకే సరే, ఇంకొకటి ఎప్పటి నుండో కూడా అసలు ఈ కేసు సాల్వ్ అవ్వట్లే, రాజ్ తరుణ్ లావణ్య కేసు. దీనిపైన ఏం మాట్లాడతారు? నిజం చెప్పాలి అంటే లావణ్య రాస్తారని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు, హాయిగా ఇంత పద్ధతిగా మాట్లాడుతుంటే ఎన్ని రోజులు హ్యాపీగా బతికారు, కలిశారు, ఉన్నారు, అన్ని విధాలుగా పంచుకున్నారు. లాస్ట్కి అయిందాడే గొడవ పెట్టుకున్నారు. ఏంది ఇప్పుడు ఇండస్ట్రీలో ఏంటంటే పెళ్లిళ్ళు చేసుకుంటారు, విడాకులు ఇస్తారు, పెళ్ళిళ్ళు పెట్టుకుంటారు, విడాకులు ఇస్తారు. ఇప్పుడు నాగ చైతన్య సమంత పెళ్లి చేసుకున్నారు, ఎంతో ఇడిపోయేది. ఇప్పుడు మళ్ళా నాగ చైతన్య పెళ్లి చేసుకున్నాయి, సమంత చేసుకుపో అంతేనండి. ఇండస్ట్రీలో అయినా కాదు ఎక్కడైనా అంతే. మరి ఎందుకు ఈ టాపిక్ ఇంత ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఆస్తి కొత్త మరి ఆమె కూడా నా హక్కు ఉంది, నేను డబ్బులు పెట్టాను, తను పెళ్లి చేసుకున్నప్పుడు ఆస్తి హక్కు ఆమెకు ఉంటుంది, కంపల్సరీ ఆస్తి ఆమెకి ఇవ్వాలి. కానీ చాలా మందితో మాట్లాడింది అని చెప్పేసి అందరినీ కూడా అమ్మాయిలకి డ్రగ్స్ ఇచ్చింది అని. అమ్మాయి ఇల్లు లేని చక్క దీపం పెట్టదంట, మగవాడైనా తప్పు ఉంటుంది, ఆడపిల్లదని తప్పు ఉంటుంది. మగవాడేం పెద్ద పూస ఉండడు, పదిత ప్రతిభలాగా ఇంటికాడ నీకు ఏం తెలియదు, నేను అఫీషియల్ అంటారు, బయట చేసి ఇవ్వని తెలియదు అంటే. నీకు చెప్పాను కదా, మేము యూట్యూబ్ లో ఇండస్ట్రీలోకి వచ్చి చాలా మంది కొంతమంది చూసాము, మళ్ళీ యూజ్ చేసుకుని మాతో ఒక 2 పేర్లు చెప్పొచ్చుగా. నేను చెప్తున్నా కదా, మాతో పాటు వీడియోలు తీసుకుని ఐఫోన్ ఇప్పిస్తా, మీ అన్నకు ఆటో ఇప్పిస్తా, మీ అమ్మ గోల్డ్ చేపిస్తా అని చెప్పి ఎంతో మంది వాడుకున్నారు. రోజు ఒక ఐఫోన్ వస్తా అని చెప్పి దిక్కుమనులు మస్తు ఎంత మోసగా ఉంటారో మాకు తెలుసు. మేము నోరిపితే ఒక్కొక్కటి బతుకులు చరిత్రలు మా దగ్గర ఉన్నాయి, సాక్ష్యాలతో ఉన్నాయి. ఇప్పట్లేదు మా దగ్గర పెట్టుకోరు కదా వాళ్ళు, మరి మా దగ్గర పెట్టుకుంటే మేము ఉల్టా పెట్టుకుంటాం. మనం గెలకాలి ఫస్ట్, మా గెలికారు అనుకో ఉల్టా గేక్తాం. చేసిన చరిత్రలు అన్ని చేస్తారు. టిక్ టాక్ నుంచి ఎవరికెవరు లవ్ చేసి వదిలేశారు, ఎవరెవరు కడుపులు చేసి ఆపరేషన్లు చేపించారు, ప్రతి ఒక్క చరిత్రలు ఉన్నాయి. బయటికి అన్న మంచోడు చాలా దేవుడు అన్నారు. అన్నలు ఎంతెంత తప్పులు చేసినా అన్ని సాక్ష్యాలు మాకు ఉన్నాయి. ఎందుకంటే మనం ఎవరు గెలకట్లేరు, మాత గెలికారు అనుకో అప్పుడు మేము కూడా గెలుకుతాం అన్నట్లు. ఆ సిచ్యువేషన్ రాలేదు. ఏ తప్పు చేయలేదా ఇప్పటివరకు? నేను ఇప్పటి వరకు పుట్టినరోజు నేను ఏ తప్పు చేయలేదు. తప్పు చేయని మనిషి ఉంటాడా? సత్య గారు ఉండరు. భారతదేశంలో అందరు తప్పు చేస్తారు. అంటే భారతదేశంలోనే కాదు, భూమి మీద ప్రతి ఒక రకంగా. నేనేం తప్పు చేస్తాను నిజం చెప్పంటే, ఇప్పుడు నా ఓన్ గా చెప్పంటే ఇలాంటి తప్పు చేయలేదు. నేను ఎప్పుడైనా అబద్ధాలు చెప్పడాలో, మనుషులను మోసం చేయడాలో, నా కోసం నేను తప్పు చేయొచ్చు కానీ నేను ఒకరిని మోసం చేయలేదు ఎప్పుడు. మీకోసం మీరంటే అంటే నేను నా వరకు నా అబద్ధాలు చెప్పుకోవచ్చు, కానీ ఒకరిని మోసం చేసి మీకు మీరే చెప్పుకోరు కదా, మీ పక్కోళ్ళకే కదా చెప్పాల్సింది. సత్య గారికి చెప్పిరా ఏదన్నా అబద్ధం? సత్య గారిని మోసం చేసిరా ఎప్పుడన్నా? ఏముందని మోసం చేస్తాం అంటే నాకేం తెలుసు ఏముందో లేదో. మోసం చేయడం అంటే ఏంటంటే తప్పు చేయని మనిషి ఏం లేడు భూమి మీద, అందరూ చేస్తారు, నేను కూడా చేయొచ్చు. మరి అదే చెయ్యొచ్చు కాదు, చెప్పేది మంచితనం ఉండాలండి. తప్పు అంటే ఎలాంటి తప్పులు?
మందిని మోసం చేసి బెట్టింగ్ యాప్ లో ఒక్కటి చేస్తేనే తప్పు కాదు, ఇంకా ఇంకా ఏ రకంగా అయినా తప్పులు. మీరు కూడా ఇప్పుడు ఎవరికన్నా ఏమంటారు చేస్తాను అని చెప్పి చేయకపోవడము, ఏంటిది పనులు ఏదన్నా కొనిస్తాను అని చెప్పి కొనియకపోవడం, అట్లా నేను అట్లా యూజ్ చేసుకోను కదా, ఇద్దరిని కలుపుతానే కానీ ఇది ఇడగొట్టను. ఉప్పల్ బాలులో మీకు నచ్చింది చెప్పండి. అది రాజ్ తరుణ్ లావణ్య అడిగారు కదా ఇంత క్వశ్చన్. రాజ్ తరుణ్ లావణ్య అంటే ఒకప్పుడు రాజ్ తరుణ్కి లావణ్య బాగా హెల్ప్ చేసింది. ఆయన సినిమా ఇండస్ట్రీలో హీరోగా రావడానికి, ఒక స్టార్ అవ్వడానికి, నువ్వు వాళ్ళ ఇంట్లో ఉంటివా, ఇల్లు కొనుక్కోవడానికి అన్ని ఆమె హెల్ప్ చేసింది. వాటన్నిటికి ఆధారాలు ఆమె చూపించింది, కోర్టులో చూపించింది, పోలీస్ స్టేషన్లో చూపించింది. ఇప్పుడు ఆ కేసు నడుస్తున్న టైంలో కూడాను ఆమె ఇంటికి మనుషులు పంపించడము, గొడవకు దిగడం అనేది చాలా తప్పిది. కోర్టులో ఆల్రెడీ కేసు నడుస్తున్నప్పుడు మనం ఇలాంటి పనులన్నీ చేయకూడదు. ఈ రోజు ఆమె నార్సింగ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళింది, ఇక్కడే నేను ఆత్మహత్య చేసుకుంటాను, డైలీ మా ఇంటికి ఎవరో ఒకరు వస్తున్నారు, భౌతిక దాడులు చేస్తున్నారు, ఇది తప్పు కదా. కోర్టులో కేసు నడుస్తున్నప్పుడు ఆగాలి కదా, కోర్టు తీర్పిచ్చినంత వరకు ఆగాలి కదా అంటున్నారు. ఈ విషయంలో అయితే రాజ్ తరుణ్ తప్పని నేను అనుకుంటున్నాను. రాజ్ తరుణ్ రావట్లేదు, ఆయన సినిమాలు చేసుకుంటున్నాడు, అసలు ఈ టాపిక్ లోకి ఆయన రావట్లేడు, ఆయన సైలెంట్ అయిపోయిండు, కానీ లావణ్యనే నెలకొక టాపిక్ మీద బయటకు వస్తుంది అంటున్నారు. రాజ్ తరుణ్ కి తెలియకుండానే వాళ్ళ అమ్మ నాన్న ఇంటి ముందుకు వచ్చి కూర్చున్నారా కోర్టులో కేసు ఉన్నప్పుడు? అదే కదా, రాజ్ తరుణ్ తెలియకుండా వాళ్ళ అమ్మ నాన్న ఎట్లా వెళ్తారు? వాళ్ళ అమ్మ నాన్న లావణ్య ఇంటికి వెళ్ళి ఎట్లా ధర్నా చేస్తారు? ఆయన చెప్పే చేస్తున్నారు అన్ని. అదే నేను చెప్తున్నా కదా, కోర్టులో కేసు నడిచేటప్పుడు దానికోసం అసలు మాట్లాడకూడదు. అట్లాంటి డైరెక్ట్ గా మనుషులు వెళ్ళిపోయి భౌతిక దాడులు దిగి గొడవలు పెట్టుకోవడం చాలా విచారకరం ఇది. అసలు అంటే కోర్టుల మీద కూడా మనకు గౌరవం లేదు. ఇద్దరి మధ్య స్టార్ట్ అయిన గొడవ, ప్రేమతో స్టార్ట్ అయిన గొడవ, ఇప్పుడు అందులోకి శేఖర్ భాష గారు ఇన్వాల్వ్ అవటము, మస్తాన్ సాయి అని చెప్పి, ప్రీతి అనే అమ్మాయి అని, ఇట్లా రకరకాల మంది, లావణ్యకి అగేనిస్ట్ గా కొంతమంది, రాజ్ తరుణ్ కి అగేనిస్ట్ గా కొంతమంది, అంటే అనవసరంగా వీళ్ళ టాపిక్ అక్కడ ఇద్దరిది ప్రేమ గురించి టాపిక్, ఆ టాపిక్ గురించి ఆల్రెడీ కేసు వేసుకున్నారు, అయిపోయింది. దాని తర్వాత మస్తాన్ సాయి అనే వ్యక్తి చాలా మంది అమ్మాయిలను మోసం చేసిండు అని లావణ్య కొన్ని రికార్డ్స్ బయట పెట్టింది.